హాయ్ గైస్, అందరికీ కూడానా. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని భయపడుతున్నారా? మీరు ఏమి చేయలేరనేసి మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా? మీరు ఏమి సంపాదించలేరనేసి అందరూ అంటున్నారా? మీరు అసలు యూట్యూబే సక్సెస్ కాలేరనేసి అంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ముందే మీ అనేది పర్మిషన్ ఉండాలి. మీ ఫ్యామిలీ ఒప్పుకుంటే మాత్రమే మీరు యూట్యూబ్లోకి అడుగు పెట్టండి. ఫ్యామిలీ అనేది ఒప్పుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాత మన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి యూట్యూబ్ది. ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు వీడియో కావాలి అంటే నేను మళ్ళీ వేరే వీడియో చేస్తాను అకౌంట్ క్రియేట్ చేయాలనేది. అయితే నీ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేసుకోండి. 1000 టార్గెట్ పెట్టాను ఈ వీడియోకి. లైక్ చేసుకోండి ప్లీజ్. మరి కొంతమందికి ఈ వీడియో అనేది అవుతుంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు అనేది మీరు అస్సలు వినొద్దు. ఏ మాత్రం కూడా వినొద్దు. మీరేం చేయలేరు, మీరేం చేతకాలేరు అనేది వినొద్దు. మీరు ముందు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మీరేదో ఒక వీడియో పెట్టండి. ముందుగా అయితే షార్ట్ అనేది పెట్టాలి. షార్ట్ పెడితే వైరల్ అయితే అవ్వచ్చు. ముందైతే మెయిన్ సబ్స్క్రైబర్స్ వస్తారన్నమాట షార్ట్ పెడితే. అందుకని ముందు స్టార్టింగ్లో పెడితే షార్ట్ అనేది మాత్రమే పెట్టండి వీడియో. షార్ట్ పెట్టిన తర్వాత వీడియోస్ పెట్టండి. రోజు తప్పించి రోజు వీడియో పెట్టాలి. వీడియో అనేది పెట్టాలి. సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకపోయినా మీరు కంటిన్యూ చేస్తూనే ఉండాలి వీడియోస్ అనేవి. ఇప్పుడు నా ఛానల్ కూడా ఏమీ ఇంకా గ్రోత్ అవ్వలేదు. కనీసం సబ్స్క్రైబర్స్ 100 కూడా ఇంకా రాలేదు ఇప్పటికైతే. జస్ట్ ఇప్పుడు ఇవాళతో 63 వచ్చారు సబ్స్క్రైబర్స్ అనేది. మీరు కూడా నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి మరికొన్ని వీడియోస్ నేను తీసుకొస్తాను ఈ ధైర్యాన్ని నింపడానికి. మీరు వాళ్ళ ఆ మాటలు వీళ్ళ మాటలు అనేది ఏ మాత్రం వినొద్దు. మీరు ఏమనుకుంటున్నారో, ఏ కంటెంట్ అనుకుంటున్నారో అనేది మాత్రమే చూసుకొని వీడియో అనేది మీరు పెట్టాలి యూట్యూబ్లో. దాన్ని బట్టి మీకు వ్యూస్ అనేవి వస్తాయి. అలానే మీ దాన్ని బట్టి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. ప్రతి వీడియోలో కూడా మీరు అడగొచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి అనేది. ముందైతే మాత్రం షార్ట్ అనేది అప్లోడ్ చేయండి. మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు. ముందు రాలేదు, వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్స్ రాలేదు, ఇంక నేను చేయలేను అనేసి మాత్రం అస్సలు ఆగిపోవద్దు. మీరు అలా చేస్తూనే ఉండాలి. అది 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా సరే మీరు అలా చేస్తూనే ఉంటేనే ఏదో ఒక రోజు మీకు సక్సెస్ అనేది వస్తుంది. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అనేది వస్తుంది. ఏ మాత్రం కూడా వినొద్దు. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి చాలు. అంతే. నేను కూడా 3 ఛానల్స్ ఓపెన్ చేస్తాను. అందుకోసం ఆ ఛానల్స్ నేమ్ కూడా చెప్తాను. ఏంటంటే ఫస్ట్ లిప్తా క్రియేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాను. ఆ ఛానల్ ఇంకా ఇప్పటికీ ఉంచాను. 60 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తర్వాత లిప్తా బ్రష్ అనేసి ఛానల్ స్టార్ట్ చేశాను. దానికి ఒక 55 ఇలా ఉన్నారు. తర్వాత ప్రసన్న కుమార్ అని మా ఆయన ఫోన్లో చేశాను. దానికి ఒక 18 ఉన్నారు అంతే. ఇప్పుడు లాస్ట్ ఈ ఛానల్ అనేది ఓపెన్ చేసుకున్నాను నేను. ఇది మాత్రం కంటిన్యూస్గా పెడదాము. ఎలా అయితే అది అయింది. సబ్స్క్రైబర్స్ వస్తారో రాదో అని చూసుకుందాం అనేసి నేను పెట్టుకున్నాను. మరి దీన్నే ఇంకా కంటిన్యూ చేస్తాను. మరి ఇంక ఎన్ని ఇయర్స్ అయినా సరే ప్లీజ్ నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీరు మాత్రం ఎప్పటికీ కూడా భయపడద్దు. కంటెంట్ అనేది ఎంచుకోవాలి యూట్యూబ్కి వచ్చిన తర్వాత. మీరు ఏ కంటెంట్ ఎంచుకున్నారో ఆ కంటెంట్ మీదే వెళ్ళండి. మీరు ఏ టాపిక్ ఎంచుకున్నారో ఆ టాపిక్ని మాత్రమే వీడియోస్ చేయాలి. కుకింగ్ అయితే కుకింగ్. మీకు ఏ పని వస్తే ఆ పని చేయొచ్చు. యూట్యూబ్ అనేది ఏదైనా పర్లేదు ఇంకా. కానీ అవతల వీడియోస్ అనేవి మన దాంట్లో అవసరం ఉంది. డైలీ రొటీన్ చేసిన కంటెంట్ పెట్టాలనుకుంటే అదే పెట్టండి. కానీ వెనకాతల బ్యాక్గ్రౌండ్ అది చూసుకోవాలి. వాయిస్ ఓవర్ చూసుకోవాలి. మన వాయిస్ ఓవర్ తప్ప వేరే వాళ్ళ వాయిస్ ఎవరిది ఉండకూడదు. మంచిగా వాయిస్ ఓవర్ అనేది ఉండాలి. బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. మన ఫేస్ కట్ అనేది నీట్గా కనిపించాలి. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కదా అని కెమెరా, ఫోన్స్, మైక్ అవి ఏమి కొనవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఫోన్తో మాత్రమే ఫస్ట్ స్టార్ట్ చేయండి. దానికోసం పెద్దగా పెట్టుబడులు పెట్టేసి ఫోన్స్ కొనేసి, కెమెరాలు కొనేసి, మైక్ అది కొనేసి అవన్నీ చేయొద్దు. మీ దగ్గర ఉన్న చిన్న ఫోన్ అయినా చాలు. దాంతోటే నీట్గా పర్టికులర్గా ఒక్కొక్కటి తీసుకొని యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేయండి.
మీరైతే దేనికి భయపడద్దు. యూట్యూబ్‌లో వస్తాయా? రావా? ఎప్పటికి సక్సెస్ అవుతాము. అవతలోళ్ళతో పోల్చుకోవద్దు అసలు ఏమాత్రం కూడాను. ఎవరితోటి పోల్చుకోకుండా మనం అంటూ మనం ముందుకనేది వెళ్ళాలి. ఏ వీడియో అనుకుంటే ఆ వీడియో పెట్టండి. ఈ వీడియో పెట్టొచ్చు, ఆ వీడియో పెట్టొచ్చు అనేం లేదు. ప్రతి వీడియో పెట్టొచ్చు. కానీ మీ కంటెంట్ అయి ఉండాలి. అవతల కంటెంట్ అయితే మాత్రం అస్సలు పెట్టొద్దు. ఏమాత్రం కూడా యూట్యూబ్ అనేది తీసుకోరు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో మనకి బ్యాడ్ కామెంట్స్ కూడా రావచ్చు. కానీ ఆ బ్యాడ్ కామెంట్స్ వల్ల మనం ఎప్పటికీ కూడా అయిపోకూడదు. బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదు అని మాత్రం ఏమాత్రం కూడా అయిపోవద్దు. అలా చేస్తూనే ఉండండి. ఈ వీడియోస్ ఎప్పటికి వైరల్ అవుతాయో చెప్పలేము. ఏదో ఒక రోజు ఒక్క వీడియో అయినా సరే ఖచ్చితంగా వైరల్ అనేది అయిపోద్ది. అది ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. అదృష్టవంతే వన్ డేలోనే మీరు పెట్టిన రోజే వచ్చేయచ్చు. సబ్స్క్రైబర్స్, వ్యూస్, వాచ్ అవర్స్ అనేవి వచ్చేయచ్చు. లేదు అనుకుంటే 1 ఇయర్ పడుతుంది, 2 ఇయర్స్ పడుతుంది, 3 ఇయర్స్ అని పడుతుంది. అలాగే చాలామంది సబ్స్క్రైబర్స్కి అయింది. అదే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా 10 మిలియన్స్, 2 మిలియన్స్, 3 మిలియన్స్ ఉన్న వాళ్ళేవి మామూలుగా ఏమి వెళ్ళిపోలేదు కదండి. అందరూ కూడా స్టార్టింగ్లో అందరూ జీరో నుంచి అందరూ కూడా స్టార్ట్ చేశారు. మంచిగా సక్సెస్ అయ్యారు. అలానే మనం కూడా భయపడకుండా మంచిగా మనకు వచ్చే వీడియోస్ మనకి ఏ పని వచ్చో ఆ పని మాత్రమే మన యూట్యూబ్లో చూపించాలి. మనం దాన్ని మాత్రమే మంచిగా ఇప్పుడు నాకు వచ్చింది ఏం లేదు. కానీ నాకు తెలిసింది మీకు ధైర్యాన్ని నింపడానికి, లేదనుకుంటే మీకు కొన్ని విషయాలు చెప్పడానికో ఈ వీడియో అనేది చేశాను. మీకు ఇది నచ్చితే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. నన్ను కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తారు. లేదు అంటే లేదు. అలా అని నేను ఫీల్ అయిపోయి చేసేసి ఇక్కడ ఆఫ్ అయిపోయాను అనుకో, ఇక్కడ స్టాప్ చేస్తే ఇంక దేనికి పనికిరాను. అబ్బాయిలు ఇలా అంటాండ్రు, అలా అంటాండ్రు, బ్యాడ్ కామెంట్స్ వస్తుంది, ఏమీ చెప్పట్లేదు, లైక్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని ఆగిపోతే మరి ఇంకా నేను ఇంకంతే అక్కడ. అలా అని ఎప్పుడు ఎవరు ఆగకూడదు, ఎవరు ఉండకూడదు. నేనే ఆల్రెడీ చెప్పాను కదా మీకు 3 ఛానల్స్ అనేవి స్టార్ట్ చేశాను, దాన్ని వదిలేసాను. ఇది నా 4th ఛానల్. దీన్నైనా కొంచెం మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, మరి కొంతమందికి ఇది అవుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి, మరి కొంతమందికి మీకు కూడా వెంటనే నోటిఫికేషన్ వచ్చి వస్తాయి నా వీడియోస్ అన్నీ కూడా. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది యూట్యూబ్ స్టార్ట్